నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ఆచార వ్యవహారాలకి అనుగుణంగా ప్రతినిత్యం మనం ఎన్నో రకాల ధర్మాలని ఆచరిస్తూ ఉంటాం. చాలా సందర్భాల్లో చేయవచ్చో చేయకూడదో, చేస్తే ఏమవుతుందో, చేయకపోతే ఎలాంటి పరిణామాలు సంభవిస్తే ఉన్న సందేహాలు చాలా మందిని కలవరపెడుతుంటాయి. అటువంటి వారి ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు ప్రముఖ ఆధ్యాత్మిక యాత్రికులు, మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ కాకురూరి సూర్యనారాయణ మూర్తి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మొదటి ఉత్తరం చూద్దామండి. అలాగే. ఈమెయిల్ ద్వారా లిఖిత్ రాస్తున్నారు. నిత్యం పూజలో వినియోగించే విగ్రహం ఏ పరిమాణంలో ఉండాలి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. నిత్య పూజ, అందులో మనం వినియోగించేటటువంటి విగ్రహం, ఆ విగ్రహం ప్రమాణం, పరిణామం, అలాగే ప్రయోజనం, ఫలితం, నాలుగుగా మనం ఈ ప్రశ్నను విభజించుకుంటే, నిత్య పూజలో ఒకే విగ్రహాన్ని మనం ఆరాధనలో వినియోగించాలి. చాలామంది చాలా విగ్రహాలను సేకరించి పెట్టుకుంటూ ఉంటారు. అది మనలో భిన్నమైన రూపాలకు ఆధారం అవుతుంది. అలా ఉండకూడదు. ఒకే రూపంలో దేవతను మనం అర్చించాలి. ఆ ఒకే రూపమైన దేవత మధ్యలో నాలుగు వైపులా 4 ఉపదేవతలు, దానికి పంచాయతనము అని పేరు. మనం శివారాధకులం అయితే మధ్యలో పరమేశ్వరుడు, ఆ 4 వైపులా కూడా గణపతి, పార్వతి, విష్ణువు, సూర్యనారాయణమూర్తి. మనం విష్ణువును ఆరాధించేటటువంటి వాళ్ళము అనుకుంటే మధ్యలో విష్ణువు, గణపతి, పార్వతి, శివుడు, సూర్యనారాయణమూర్తి. మనం ఏ దేవతని ఆరాధించే వాళ్ళం అయితే ఆ దేవత మధ్యలో ఉండి ఇతర విగ్రహాలన్నీ కూడా చుట్టూ ఉండాలి. ఆ మధ్యలో ఉండేటటువంటి ప్రధానమైనటువంటి విగ్రహం మన అంగుష్టము, బొటనవేలి ప్రమాణం కంటే చిన్నదిగా ఉండాలి. ఇంతకంటే మించి ఉండకూడదు. ఎవరి బొటనవేలి ప్రమాణానికి మించి వారి అర్చా విగ్రహం ఉండకూడదు, అంతే ఉండాలి. ఇది మొదటి నియమం. రెండవది, నిగ్రహం కోసమే విగ్రహం. విగ్రహం లేకపోయినా ఏం గొడవేం కాదు. చిత్రపటాల్లో కూడా మనం స్వామిని ఆరాధన చేసుకోవచ్చు. మనస్సులో ఉంటాడు ఆయన. ఎంత ప్రమాణంలో ఉంటాడు ఆయన అంటే, వరిగింజలో ఉండేటటువంటి గాలి ప్రసరించేటటువంటి సూక్ష్మమైనటువంటి అత్యంత సూక్ష్మమైన దానికంటే కూడా చిన్నదిగా ఉంటుంది దైవం అని మనకు వేదం ప్రమాణంగా చెబుతుంది. ఆ నాభి నుంచి గొంతు నుంచి మనం ఇలాగా 8 అంగుళాలుగా పెట్టుకుంటే 1 అంగుళం ప్రమాణం వస్తుంది. ఆ ప్రమాణం కంటే కూడా చిన్నది ఆ అంగుళం ఇంత. ఇది కూడా శైలి, దారుమయి, లౌహి, లేప్య, లేఖ్యాచ సైకతి, మనోమయి, మణిమయి, ప్రతిమ, అష్టవిధా స్మృతా అని భాగవతం చెబుతుంది. 8 విధాలుగా ఉండేటటువంటి ప్రతిమలను మనం అర్చామూర్తులుగా ఏర్పాటు చేసుకోవాలి. ఇందులో శైలి, ముఖ్యంగా చిత్రపటం, అది సరిపోతుంది ఈ కలియుగానికి. విగ్రహం పెట్టుకున్నామా, విగ్రహానికి తగ్గట్లుగా అభిషేకం, గంధం, కుంకుమ, బొట్టు, అలంకారం, నైవేద్యం ఇవన్నీ పెంచుకుంటూ పోతాం మనం. వ్యాపకం. ఓపిక ఉంటే చేద్దాం, నిగ్రహంతో చేద్దాం. ఎంత ప్రమాణంగా ఉండాలి అనే మీ చిన్ని ప్రశ్నకు ఇన్ని ఎందుకు చెప్తున్నానంటే, ఇవన్నీ ఉప ప్రశ్నలు. ఒక ప్రశ్నకు సమాధానం చెప్పగానే ఉప ప్రశ్నలు వస్తూ ఉంటాయి. కనుక ఇది పరిణామం. ప్రమాణం ఏమిటి? దేవీ భాగవతం. పరిణామం ఏమిటి? మనలో అనుమానాలు, సందేహాలు. ఇన్ని విగ్రహాలు పెట్టుకున్నాం, ఇంత పెద్ద విగ్రహం తెచ్చుకున్నాం, ఇంత తెచ్చుకున్నాం. వచ్చిన వాళ్ళు ఎవరు చూశారు, అబ్బో ఇంత పెద్దదా, అబ్బో ఇంత చిన్నదా, రూపురేఖలు లేవే, రకరకాలు. కనుక ప్రమాణం అంతఃకరణ ప్రవృత్తయ, మీ మనస్సు ఏది చెబుతుందో అది ప్రమాణం. పరిణామం సంతోషం కలిగించుకోగలగడం, అది ప్రయోజనం. కనుక ఎంతగా ఉండాలి? ఇంతగా ఉండాలి. ఏ లోహంతో చేయబడింది ఉండాలి? శిల్పం అంటే రాతితో చేసింది కానీ, గంధంతో చేసింది కానీ, చిత్రపటం కానీ, లోహాలతో చేసింది కానీ,
8 విధాలుగా ఉండే ప్రతిమలలో ఏదైనా ఒకటి కావచ్చు. ఒకటినే ప్రధానంగా స్వీకరిద్దాం. ఇతర విగ్రహాలన్నింటినీ కూడా ఉప విగ్రహాలుగా అర్చనలో పెట్టుకుందాం. మరి ఉత్తరం చూద్దామండి. సౌజన్య హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. ఆత్మ ప్రదక్షిణం ఎలా చేయాలి, దాని పరమార్థం ఏమిటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ఆత్మ ప్రదక్షిణం అర్చనలో మనం స్వామివారికి నైవేద్యం, తాంబూలం, నీరాజనం అనే 13, 14, 15 ఉపచారాలను చేసిన తర్వాత 16వదిగా ఆత్మ నివేదన అనే 9వ భక్తి మార్గ రూపంలో ఆత్మ ప్రదక్షిణం చేస్తాం. ఆలయాలలో స్వామివారికి అర్చన చేయించిన పిమ్మట ఆత్మ ప్రదక్షిణ అన్న ఉపచారం అర్చకుడు చెప్పగానే స్వామివారి ఎదరగా మన చుట్టూ మనం అలా ముమ్మార్లు తిరగకూడదు, అది దోషమవుతుంది. మనలో ఉండేటటువంటి ఆత్మశక్తిని ప్రధాన అర్చామూర్తి విగ్రహం రూపంలోనికి ఆరోపితం చేసి అర్చన చేశాం. ఇప్పుడు ఈ శరీరం వట్టిగా మిగిలింది. ఆ 16 ఉపచారం ఆ ప్రధానమూర్తి చుట్టూ తిరగాలి. అది ఆత్మ ప్రదక్షిణ అంటే. మన ఇంట్లో కూడా మనం అర్చన చేస్తాం. ఆ అర్చన చేసే సమయంలో ఈ ఉపచారం వచ్చినప్పుడు ఆత్మ ప్రదక్షిణత్రే సమర్పయామి అన్న పాపోహం పాపకర్మోనం పాపాత్మాం పాపం భవ త్రాయిమాం కృపయాదేవ శరణాగత వత్సల అనేదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష పరమేశ్వర రక్ష రక్ష జనార్దన ఇలా శ్లోకాలు చెబుతూ టకటగా అని అలా తిరిగేస్తూ ఉంటాం. తిరగకూడదు. అర్చామూర్తి ఏదైతే మనం ఎదరగా పెట్టుకుని అభిషేకం పూజా పునస్కారం చేశామో ఆ చుట్టూ తిరగాలి. అక్కడ ప్లేస్ ఉండదు కదండి. ఉండాలి. ఉదాహరణకి మనం వరలక్ష్మి వ్రతం చేస్తాం. అందులో చారుమతి అనే ఇల్లాలు అమ్మవారిని పూజించింది, 9 ప్రదక్షిణలు చేసింది. ఆ 16 ఉపచారం వచ్చినప్పుడు చారుమతి ఆ విగ్రహం చుట్టూ తిరిగింది. అంతేగాని తన చుట్టూ తాను తిరగదు. ఆ కథ మళ్ళీ జ్ఞాపకం తెచ్చుకుందాం శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం. తర్వాత ఆత్మగతమైనటువంటి భావనలతో ప్రదక్షిణ చేస్తున్నాను అనే సంకల్పం చేయడం. ఆలయంలో అర్చామూర్తి ఎదరగా అలా మన చుట్టూ మనం ముమ్మారు తిరిగేస్తే మన పృష్ఠభాగం, వీపు భాగం స్వామివారికి కనిపిస్తుంది. అలా 3 సార్లు కనిపిస్తుంది. ఇదేమిటండి? చెయ్యకూడదు. మనస్సులో సంకల్పం చెయ్యాలి. ఆత్మగతమైన భావనలతో నమస్కారం చెయ్యాలి. వీలు కుదిరితే ఆ అర్చామూర్తి చుట్టూ తిరగాలి. వీలు కుదరనప్పుడు మనస్సులోనే సంకల్పం చేసుకొని మనస్సులోనే ప్రదక్షిణ చేస్తున్నాను అన్నట్లుగా స్వామిని ఆ మనస్సులో ఉండే స్వామి చుట్టూ కూడా మనం ముమ్మారు తిరుగుతున్నాం. త్వం బ్రహ్మాస్త్వం విష్ణుస్త్వం రుద్రస్త్వం ఇంద్రస్త్వం అగ్నిస్త్వం వాయుస్త్వం సూర్యస్త్వం చంద్రమాస్త్వం ఇలాగా ఆత్మగతమైన భావనలతో నమస్కారం చెయ్యాలి. మరి ఉత్తరం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా రేవంత్ రాస్తున్నారు. నవగ్రహ మంత్ర జపాలు ఎవరైనా చేయవచ్చా, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. దేహమంతా ఉండేవే నవగ్రహాలు. అది కూడా శ్లోకపరమైనవి కనుక అందరూ నిరభ్యంతరంగా జపం చేసుకోవచ్చు. ఏ అనుమానము అక్కరలేదు. స్త్రీలు చేయవచ్చునా, పురుషులు చేయవచ్చునా, బయట వాళ్ళు చేయవచ్చునా, వీళ్ళు చేయవచ్చునా, ఏ అనుమానం అక్కర్లేదు. జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం దధిశంఖ తుషారాభం క్షీరార్ణవసముద్భవం నమామి శశనం సోమం శంభోర్మకుటభూషణం ధరణే గర్భసంభూతం విద్యుత్కాంత సమప్రభం కుమారం శక్తిహస్తంతం ఇలా మొదలుపెట్టుకొని ఈ 9 శ్లోకాలను సర్వులు అందరూ కూడా నిరభ్యంతరంగా ఎటువంటి సందేహము లేకుండా హాయిగా జపాలు చేసుకోవచ్చు. నవగ్రహ దోషాలను దూరం చేసుకోవచ్చు. నవగ్రహానుగ్రహం కలిగితేనే మనకు సంపదలు, ఆనందాలు, సౌభాగ్యాలు సిద్ధించేవి. ఎక్కడో లేవమ్మాయి, మనలోనే ఉన్నాయి. ఉదాహరణకి మనం చెయ్యి చూసుకుందాం. ఊరికే ఇలా అంటూ ఉంటాం కదా, చెయ్యే తీసుకున్నా చెయ్యే, ఇచ్చినా చెయ్యే, కొట్టినా చెయ్యే, అలా ఆశీర్వాదం చేసినా చెయ్యే. అన్నింటికీ చెయ్యి కదా మూల కారణం. ఈ చేతిలో నవగ్రహాలు ఉన్నాయి. ఇది బుధుడు, ఇది రవి,
ఇది శని, ఇది గురువు, ఇది శుక్రుడు, ఈ పక్క భాగం చంద్రుడు, మధ్య భాగం కుజుడు, అన్ని ఇందులోనే ఉన్నాయిగా. అలాగే నవగ్రహ సంబంధిత ఈ శ్లోక మంత్రాలను అందరూ చదువుకోవచ్చు. నవగ్రహానుగ్రహం కలగాలి అంటే నిజంగా చదవాలి. చూద్దామండి. కావ్య ఈమెయిల్ ద్వారా రాస్తున్నారు. శుభకార్యాలలో నవధాన్యాలను ఎందుకు వినియోగిస్తారు తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. నవ అన్న సంఖ్యా శబ్దము పూర్ణవాచకము. ఇది భగవంతుడికి ప్రత్యేకంగా చెప్పబడ్డ సంఖ్య. నవ అంటే అది స్వామి సంఖ్య. ఆ పిమ్మట వచ్చేది 1 0, మళ్ళీ 2 0 3 0, మళ్ళీ అవే తిరుగుతాయి. ఇక నవగ్రహాలకు సంబంధించి నవధాన్యాలు ఉన్నాయి. గోధుమలు, బియ్యం, కందులు, శనగలు, బొబ్బర్లు, నువ్వులు, ఇలా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈ నవధాన్యాలను సకల శుభకార్యాలలో ప్రారంభంలో అంకురారోపణ అన్న పేరిట మొలకలుగా వేసి అంకురింపజేస్తారు. ఏ కార్యక్రమమైనా నిర్విఘ్నంగా కొనసాగింపబడాలి అంటే ఏం కావాలి? ముందు ఆహారం కావాలి. వచ్చే బంధువులు, చుట్టాలు, మిత్రులు వీళ్ళందరికీ కూడా ఏం పెట్టాలి? ఏం చేశారు కాదు, పూజ ఏం చేశారు అని అడగదు ఈ లోకం. ప్రసాదంగా ఏం పెడుతున్నారు అని అడుగుతుంది. పెళ్ళి ఎంత బాగా చేశారు అని అడగదు. వంటకాలు, భోజనశాల ఎక్కడ ఉంది అని అడుగుతుంది ఈ లోకం. అంకురారోపణలో మనం నవధాన్యాలను ఎందుకు వినియోగించాలి అంటే సంప్రదాయపరంగా ఈ 9 ధాన్యాలే మనకు ఆహారాన్ని అందజేసేవి, ఆహార రూపంలో మనం స్వీకరించేవి. కందులు, బెబ్బర్లు, శనగలు, బియ్యం, గోధుమలు, నువ్వులు, ఇవే కదా మనం లభించేవి. రాజనాలు, ఇవి ఉంటేనే ఆరోగ్యంగా ఉంటాం. కనుక వీటిని వినియోగించి సర్వప్రథమంగా అంకురారోపణ అన్న పేరిట భూమిలో ఆ నవధాన్యాలు వేసి పాలికల రూపంలో 3 రోజులు, 5 రోజులు, 7 రోజులు సంరక్షిస్తారు సంప్రదాయం తెలిసిన వాళ్ళు. అందువల్ల ఆహార సంపద, సస్య సంపద, కుటుంబాలకన్నింటికీ కూడా చక్కటి భోజన పదార్థాదికాదులు అన్నీ లభించునుగాక అనేటటువంటి సంకల్పం అక్కడ ఉంది. భూమిరి భూమ్నా ద్యోరువర్ణాంతరిక్షత్వహిత్వా ఇది మంత్రేణ భూమిం ఖనతి. ఈ మంత్రం చెప్పి భూమిని తవ్వాలి, ఎట్టా పడితే అట్టా కాదు. ఆ తవ్విన మట్టిని సేకరించి ఆ పిమ్మట పాలికాయాం, ఆ 5 పాలికలలో మంత్రబద్ధంగా ఆ మట్టిని, ఈ నవధాన్యాలను వేసి దారం చుట్టి మామిడాకులు వేసి ఇంద్రుడు, బ్రహ్మ, మహేశ్వరుడు, వర్ణుడు అట్లాగా వాళ్ళని ఆవాహన చేసి నీరు చిలకరించి ఆ మొలకెత్తుతాయి. మనం ఎంత లక్షణంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తే మనం ఏ పనైతే తలపెట్టుకున్నామో శుభకార్యం అది కూడా అంతే లక్షణంగా పరిపూర్ణమవుతుంది. కనుక ఇక్కడ లోపం చేయకూడదు. నవధాన్యాలను ఇందుకోసమే వినియోగిస్తారు శుభలక్షణంగా. వివాహం కోసం ఎందుకమ్మా వివాహం? సత్సంతానం కలగాలి. ఇక్కడ భూమి, నీరు, తేజస్సు, గాలి, ఈ 5 వీటితో పాటు విత్తనం కలిస్తే అది మొలకెత్తుతుంది, శుభం జరుగుతుంది. అలాగే కార్యక్రమంలో కూడా మనం పంచేంద్రియాలతో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. అది ఉద్భవించాలి, అందరికీ మేలు కలిగించాలి. అంకురారోపణం కంటే మించి ఇంకేముంటుందమ్మా? మహాకవి గుంటూరు శేషేంద్ర శర్మ గారు మాట చెబుతారు వర్ష ఋతువులో, ఋతుఘోష కావ్యంలో. అప్పుడే ఉదయించిన ఒక మొక్క 2 చేతులతో ప్రభువు జన్మనిచ్చావా అంటూ నమస్కరించింది. మొలకెత్తే ఆ చిన్న మొక్కకు 2 ఆకులు వస్తాయి. శేషేంద్ర శర్మ గారి దృష్టి ఎక్కడికి పోయింది అంటే ఆ 2 ఆకులు ఇలా వచ్చినవి 2 చేతులట. బ్రతుకు ఇచ్చినందుకు పరమేశ్వరుడికి కృతజ్ఞతతో ఆ 2 చేతులు జోడించి ఇలా నమస్కారం చేస్తుందిట ఆ మొక్క. ఇంతటి ఊహ, సునిశ్చితమైన కల్పన ఆ మహాకవిది. మనమంతా కూడా మొక్కలు పెంచే ప్రయత్నం చేద్దాం. పర్యావరణ పరిరక్షణ ఉపాధిగా బ్రతుకుదాం. ఈ నవధాన్యాలని శుభకార్యాలలో వినియోగించడంలో ఉండేటటువంటి అంతరార్థం కూడా ఇదే. మరి ఉత్తరం చూద్దామండి. దవణగిరి నుంచి వరజాక్షి రాస్తున్నారు.
పెళ్లి పత్రికలు పెళ్లి అయిన తరువాత మిగిలినవి ఎక్కడ వేయాలి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ప్రచురణలు, ప్రింటింగు, అచ్చు యంత్రం వచ్చిన తర్వాత విశృంఖలంగా మారిపోయింది ఈనాటికి ప్రపంచం. పత్రికలు వెండి రేకుల్లో, బంగారు రేకుల్లో కూడా వస్తున్నాయి. అవి పారవేరే దాచిపెట్టుకుంటారు. ఈ కాగితాలతో వచ్చిన సమస్య. ఇవి కూడా పెద్ద పెద్ద ఎత్తున పుస్తకాల రూపంలో మహా వైభవాన్ని తలపింపజేసే విధంగా పత్రికలు ఇస్తూ ఉంటారు. అమ్మాయి, ఈ ప్రశ్న రెండు విధాలుగా చెప్పుకుందాం. ఒకటి, అచ్చు వేసి పెళ్లి చేసుకున్న వాళ్ళు పనిచేసిన తర్వాత మిగిలిపోయిన పత్రికలు వాళ్ళు కట్టలు కట్టలుగా ఉంటాయి. రెండు, అలా పంచిన వాళ్ళ ఇండ్లలో కూడా అనేక పెళ్ళిళ్ళ పత్రికలు ప్రతి సంవత్సరం కూడా ఆ మాదిరిగా వచ్చి చేరుతూ ఉంటాయి. వీళ్ళేం చేయాలి, వాళ్ళేం చేయాలి అని ఇలా అందరూ పత్రికలు ఇస్తే ఇంట్లో పత్రికల బొత్తి పెంచుకున్న వాళ్ళు కానీ, కుమార్తె కుమారుడు పెళ్లి చేసి పత్రికలు అచ్చువేసి అందరికీ పంచిన తర్వాత ఇంట్లో మిగిలిపోయిన పత్రికల కట్ట చూసి అయ్యో ఏం చేద్దామరా అని ఆలోచించేవాళ్ళు కానీ, ఇరువురికి సమాధానం ఒక్కటే. మీ ఇంట్లో ఒక మంచి రోజు అంటే సప్తమి, ద్వాదశి, త్రయోదశి, విధియ, ఒక మంచి వారం, బుధవారం, గురువారం. ఈ 2 వారాలలో మీ ఇంట్లో ఒక బకెట్లో నీళ్లు వేసి ఈ పత్రికలను ఆ బకెట్ నీళ్ళలో వెయ్యండి. పసుపు కుంకుమ అక్షింతలు ఆ నీటిలో వెయ్యండి. నమస్కారం చేయండి. ఆ పిమ్మట వాటిని వృధా వ్యర్థ పదార్థాలుగా మార్చే ప్రయత్నం చేయండి. భూమిలో వేసేస్తే కొంతకాలం తర్వాత ఆ పత్రికలు మట్టిగా మారిపోతాయి. ఎరువుగా మళ్ళీ చెట్లకు చేమలకు ఉపయోగపడతాయి. నిమజ్జనం అని చెప్పాలి. ఈ పత్రికలను తీసుకువెళ్ళి మీరు గోదావరిలోనో, కృష్ణానదిలోనో, లేక ఇంకేదైనా ప్రవహించే నదులలోనో వెయ్యాలి అని చెబితే మీరేం చేస్తారు? తీసుకెళ్తున్నారు, ఆ నదులలో వేసే ప్రయత్నంలో నది ఒడ్డునే వేస్తారు. నది దాకా వెళ్ళలేరు కదా, ఆ నది ఒడ్డున పడతాయి. ఎవరో దాన్ని తొక్కుతారు, మనకంటి ముందే బాధ కలుగుతుంది. అలా కాకుండా వీలు కుదిరితే నది మధ్యలో నిమజ్జనం చేసే అవకాశం ఉంటే చేద్దాం, శుభం. కుదరని పక్షంలో ఇలా మన ఇంట్లోనే బకెట్లో వేసి అక్షింతలు పసుపు కుంకుమ వేసి నమస్కారం చేసి వాటిని మనం వ్యర్థ పదార్థాలుగా పాత కాగితాల వాడి కిందకి మార్చుకోవచ్చు. చింత ఏమీ లేదు ఇందులో, చింతించే అవసరం అంతకంటే లేదు. మరి ఉత్తరం చూద్దామండి. కార్తీక్ కరీంనగర్ నుంచి రాస్తున్నారు. దేవుని ముందు దీపాలు ఎన్ని వెలిగించాలి, ఎన్ని ఒత్తులు ఉండాలి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. దీపారాధన, ఒత్తులు, కొబ్బరికాయలు, ఈ ప్రశ్నలు అందరికీ వస్తూనే ఉంటాయి. మళ్ళీ మనం చెప్పుకుంటూనే ఉంటాం, మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాం. పునరపి జననం పునరపి మరణం, పునరపి జననే జఠరే శయనం. ఉపచారాలలో 9వది దీపారాధన అనే ఉపచారం. స్వామివారి సన్నిధానంలో ఈ ఉపచారం చేసే సమయంలో సాధ్యం త్రివర్తి సంయుక్తం వంధినా యోజితం మయా దీపం గృహాణ దేవేశ త్రైలోక్య తిమిరాపహం అని చెప్తాం. 3 వత్తులు వేసి దీపం వెలిగించాలి. ఒకే వైపున 3 వత్తులు వెలిగే విధంగా ఏర్పాటు చేయాలి. ఈ 3 ఏమిటివి? 1 జీవుడు, 2 దేవుడు, 3 ప్రకృతి. ఈ 3ంటిని వెలిగించినందువల్ల ప్రయోజనం ఏమిటి? 3 లోకాలలో కూడా దుష్టభావాలు ఏమైనా ఉంటే అవి అపహరించదుగాక ఈ దీపమే అని చెప్పడం. త్రైలోక్యం తిమిరాపహం, 3 లోకాలలో ఉండేటటువంటి తిమిరములు, చీకట్లను ఈ దీపం తొలగించునుగాక, ఇది అర్థం. మనం మన భక్తి కొద్దీ అలా ఒక దీపం 3 వత్తులతో కాకుండా 2 దీపాలు వెలిగిస్తున్నాం అనుకోండి. 2 దీపాలలో కూడా ఇలా 3 వత్తులు వేసి వెలిగించడం సంప్రదాయం చెప్పే లక్షణం. ఇది కాకుండా మన మనస్సు తోచినట్లుగా మన మార్గం ఏమిటి? ద్వైతం, దేవుడు జీవుడు 2 అనుకుంటే వాళ్ళు 2 వత్తులు వేసి వెలిగించాలి. ఇక్కడ 2, అక్కడ 2. ఈ దీపం కూడా తూర్పు వైపున ముఖం ఉండేలాగున వెలిగిస్తే శాంతి, దక్షిణం వైపున వెలుగు ఉండేలాగున ప్రసారం చేసే విధంగా వెలిగిస్తే మరణం, పడమర వైపున వెలిగే విధంగా దీపాన్ని వెలిగిస్తే శత్రు వినాశనం, ఉత్తరం వైపు దీపం వెలిగే విధంగా వెలిగిస్తే సంపద ధనవృద్ధి. ఇది దీపం వెలిగే ఆ చివర 4 దిక్కులకు ఉండే అర్థం, అంతరార్థం.
దీపం ఆ ప్రమిదలో ఊర్ధ్వ భాగంలో వెలిగే విధంగా వెలిగిస్తే మోక్షం అని అర్థం. ఎన్ని వత్తులు అంటే 3 వత్తులు అంటుంది సంప్రదాయం. ఆ పిమ్మట మన అభీష్టాలు మన ధర్మాలు. చాలా సంతోషం అండి. మీ సమయాన్ని కేటాయించి ఎన్నో చక్కటి విషయాలు మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. కృష్ణార్పణం. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఇంకా ఏవైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాల్ని క్లుప్తంగా సూటిగా స్పష్టంగా పోస్ట్ కార్డ్పై లేదా ఈమెయిల్స్ ద్వారా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.